ఛాంపియన్ ట్రోఫీ ఈరోజు మొదలైంది 17వ తారీఖు. మొదటిసారిగా అంటే 8 ఏళ్ల తర్వాత ఈ ఛాంపియన్ ట్రోఫీని అసలు పూర్తిగా ఆపేద్దాం అనుకొని ఐసీసీ అనుకొని కూడా మళ్ళీ ఈ ఛాంపియన్ ట్రోఫీని స్టార్ట్ చేసింది. అంటే ఒక ఈవెంట్, ఒక ఓడిఐ ఫార్మాట్లో ఒకే వరల్డ్ కప్ ఉండాలి, అంతేగాని 2-3 పెద్ద ఈవెంట్లు ఉండకూడదని ఐసీసీ భావించి 2017 తర్వాత ఈ ఛాంపియన్ ట్రోఫీని ఆపేసింది. అయితే మొదటిసారిగా ఈ ఛాంపియన్ ట్రోఫీ 1998లో స్టార్ట్ అయితే అప్పుడు దానికి ఐసీసీ నాకౌట్ ఈవెంట్ అనే పేరుతో వ్యవహారికంగా రన్ చేసేవాళ్ళు. అయితే ఆ తర్వాత 2002, 2007 మధ్యలో ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అనే పేరుతో ఇది రన్ అయింది. తర్వాత కొన్ని కారణాల వల్ల మార్పులు చేర్పులు రకరకాలు జరుగుతూ ఈ ఈవెంట్ అనేది జరుగుతూ ఉంది. అయితే వాస్తవంగా వన్డే వరల్డ్ కప్ గెలవడం కన్నా కూడా ఛాంపియన్ ట్రోఫీ గెలవడం చాలా కష్టమనే నానుడి ఉంది. ఎందుకంటే రకరకాల పరిస్థితుల మధ్య ఈ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ప్రపంచ కప్లో ఎక్కువ టీమ్స్ పాల్గొనడానికి ఛాన్స్ ఉంది, కానీ ఈ ఛాంపియన్ ట్రోఫీలో కేవలం 8 టీంలే పాల్గొంటాయి. కాబట్టి దీంట్లో గెలవడం ఇంకా కష్టం. ఎందుకంటే వరల్డ్ కప్లో మనకి 12 దేశాల దాకా పాల్గొనడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే 10 దేశాలు పాల్గొనడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీలో 8 టీంలే, ఐసీసీలో బాగా పర్ఫామ్ చేస్తున్న 8 టీంలే పాల్గొంటాయి అన్నమాట. అయితే ఈసారి మనకి వెస్టిండీస్ వరల్డ్ కప్ గెలిచినప్పటికీ, ఎన్నో T20లో కూడా ఛాంపియన్ అయినప్పటికీ, కానీ ఈ ఛాంపియన్ ట్రోఫీలో వెస్టిండీస్ ఈసారి లేదు, క్వాలిఫై కాలేదు. దాని బదులు ఆఫ్ఘనిస్తాన్ ఉందన్నమాట. సరే, ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఈసారి కోహ్లీ, రోహిత్ శర్మకి చివరి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఐసీసీ ఈవెంట్ కాబట్టి మళ్ళీ ఇంకొక వరల్డ్ కప్ వీళ్ళిద్దరు ఆడాలన్నా కానీ దీంట్లో మంచి ప్రదర్శన చేస్తేనే వీళ్ళకి మళ్ళీ ఛాన్స్ వస్తుంది. ఎవరికి? కోహ్లీకి, రోహిత్ శర్మకి. రోహిత్ శర్మ ఒక సెంచరీ చేయటం, కోహ్లీ ఒక హాఫ్ సెంచరీ చేయడంతో కొద్దో గొప్ప ఆడియన్స్ అందరూ ఊరట చెందారు. కానీ ఈ మెగా ఈవెంట్లో కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తేనే వీళ్ళకి తర్వాత వరల్డ్ కప్కి కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా వీళ్ళిద్దరు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ ఛాంపియన్ ట్రోఫీలో వీళ్ళిద్దరూ సక్సెస్ అయితేనే టెస్టుల్లో కూడా వీళ్ళని కొనసాగించాలా లేదా అనే దానికి ముందుకు తీసుకెళ్తారు. వీళ్ళు కనుక ఓ మోస్తరు పర్ఫార్మెన్స్ ఇచ్చిన వీళ్ళు తర్వాత కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చేసరికి దీంట్లో ఈ ఛాంపియన్ ట్రోఫీలో కామెంటేటర్లుగా మొత్తం 22 మందిని తీసుకున్నారు. ఈ 22 మందిలో ఒక 4 ఇండియన్స్ చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్ష భోగ్లే, దినేష్ కార్తిక్. ఈ 4 మా ఛాంపియన్ ట్రోఫీ యొక్క కామెంటేటర్లుగా సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా మనోళ్ళు ఆడే మ్యాచ్లు వచ్చేసరికి రేపు ఫిబ్రవరి 20వ తారీఖు ఒక మ్యాచ్ ఉంది. తర్వాత వచ్చేసరికి 23వ తారీఖు వచ్చేసరికి పాకిస్తాన్తో ఉంది. తర్వాత మార్చి 2వ తారీఖున ఉంది. మామూలుగా ఈ 2 గ్రూపులుగా డివైడ్ అవుతారు. ఈ 2 గ్రూపుల్లో డివైడ్ అయిన తర్వాత టాప్ 2 ఎవరు నిలిస్తే వారు సెమీస్కి వెళ్తారు. ఆ టాప్ 2లో నిలిచిన వాళ్ళు సెమీస్కి వెళ్తే ఆ సెమీస్లో నుంచి మళ్ళీ ఫైనల్కి ఒకరు వెళ్తారు, వాళ్ళు ఛాంపియన్ అవుతారు. ఇది ఫార్మేటు. అయితే పాకిస్తాన్ ఈ మెగా టోర్నీకి వేదిక అయిందన్నమాట. అయితే పాకిస్తాన్లో ఈ ఈవెంట్ నిర్వహించడం వలన ఏమైందంటే ఇండియా అసలు ఛాంపియన్ ట్రోఫీ ఆడదు అని గత 2-3 ఏళ్ళ నుంచి పట్టుబట్టు కూర్చుంది. అయితే ఛాంపియన్ ట్రోఫీ మొదలైన తర్వాత ఐసీసీ అయితేనేమి, పాకిస్తాన్ అయితేనేమి, ఇండియా అయితేనేమి వీటి మధ్య సయోధ్య కుదిరి మేము పాకిస్తాన్ అయితే రాము, కానీ పాకిస్తాన్ దేశం ఇండియాతో మ్యాచ్ ఆడాల్సి వచ్చినా ఇండియా ఏ మ్యాచ్ అయినా సరే దుబాయ్లో ఆడుతుందంట. అంటే దుబాయ్ పాకిస్తాన్కి ఫ్రెండ్లీ కంట్రీ కావటం, అదేవిధంగా ఇండియాకు కూడా ఫ్రెండ్లీ కంట్రీ కావడంతో తటస్థ వేదిక మీద ఇండియా మ్యాచ్లు ఆడుతుంది. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో రేపు 20వ తారీఖు ఉంది కదా, ఈ మ్యాచ్ని దుబాయ్లో ఆడుతుంది. 23వ తారీఖు పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది కదా, ఇది కూడా దుబాయ్లో ఆడుతుంది. తర్వాత న్యూజిలాండ్తో మ్యాచ్ ఉంది కదా, అది కూడా దుబాయ్లో ఆడుతుంది. కాబట్టి తటస్థ వేదికల మీద ఇండియా మ్యాచ్లు ఆడుతుంది. ఒకవేళ ఇండియా కనుక సెమీస్, ఫైనల్కి కనుక వెళితే ఇక్కడ జరగాల్సిన సెమీస్ మ్యాచ్లు దుబాయ్కి వెళ్తాయి అన్నమాట. మన వాళ్ళు కనుక సెమీస్, ఫైనల్కి వెళ్ళకపోతే అన్ని మ్యాచ్లు పాకిస్తాన్లోనే జరుగుతాయి. అంటే కేవలం మన ఇండియా వాళ్ళ ఒక్కళ్ళ కోసమే రూల్స్ మార్చారు. ప్రతి సంవత్సరం ఐసీసీ ఈవెంట్ ఏదైనా జరిగినా మిగతా దేశాలన్నీ గగ్గోలు పెట్టేది ఏంటంటే కేవలం ఇండియా కోసమే రూల్స్ మారుస్తారు అనే ఒక అపవాదం ఉంది.
అయితే ఆ అపవాదు కూడా నిజం చేస్తూ ఈసారి మనోళ్ళు పాకిస్తాన్కి వెళ్ళకుండా, అంటే భద్రతా రీత్యా లేకపోతే ఇండియాలో ఉండే ప్రజల ఎమోషనల్ రీత్యా మన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళకూడదు అనేది ఒక రూల్ అనమాట. కానీ ఐసీసీ చరిత్రలో అయితేనేమి, క్రికెట్ చరిత్రలో అయితేనేమి, ఏదైనా కానివ్వండి, ఒక ఐసీసీ ఈవెంట్ నిర్వహిస్తున్న దేశం, దానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం, వాళ్ళ మ్యాచ్లు ఆడడానికి వేరే దేశం వెళ్ళి ఆడడం అనేది మొదటిసారి. ఎందుకంటే పాకిస్తాన్ 23వ తారీఖు ఇండియాతో జరిగే మ్యాచ్ కోసం వాళ్ళ హోమ్ గ్రౌండ్లను వదిలేసి వాళ్ళు దుబాయ్లో ఇండియాతో మ్యాచ్ ఆడతారు. కాకపోతే ఇది ఒక రికార్డు కూడా అవుతుందన్నమాట. సరే, ఇదంతా తీసేస్తే మామూలుగా మ్యాచ్లు జరిగినప్పుడు, ఇట్లాంటి ఛాంపియన్ ట్రోఫీలు జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఏం చేస్తారంటే ఆ స్టేడియం మీద ఈ దేశాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్లన్నీ ఎగరేస్తారనమాట. నిన్న ఒకరోజు ముందు ఆ ఫ్లాగ్స్ అన్నీ ఆ స్టేడియం మీద ఎగరేశారు. అయితే ఆ టైంలో ఏంటంటే అన్ని దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ ఉన్నాయి, ఒక ఇండియా ఫ్లాగ్ తప్పించి. ఏంటి మరి, ఇండియా కూడా ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొంటుంది కదా, మరి ఎందుకు ఇండియా ఫ్లాగ్ ఎగరేయలేదంటే అక్కడ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే అన్ని దేశాలు పాకిస్తాన్ వచ్చి ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొని వాళ్ళు అక్కడ ఆడుతున్నారు, ఆ స్టేడియంస్లో ఆడతారు కాబట్టి వాళ్ళు ఫ్లాగ్ వేసాము. ఇండియా పాకిస్తాన్ వచ్చి మ్యాచ్ ఆడినంది కాబట్టి మీ ఫ్లాగ్ ఎగరేయట్లేదు అనేది వాళ్ళు చెప్పిన ఒక కారణం. అయితే ఈసారి ఛాంపియన్ ట్రోఫీకి వెళ్ళే వాళ్ళకి కుటుంబ సభ్యులకి లిమిటెడ్ పర్మిషన్స్ ఇచ్చారన్నమాట. అసలైతే కుటుంబ సభ్యుల్ని, వ్యక్తిగత సిబ్బందిని తగ్గించుకోవాలనేది రూలు. కానీ ఎంతో కొంత తగ్గింపించి కొంతమందిని తెచ్చుకోమని కూడా రూల్స్ ఇచ్చారు. అందులోనూ విరాట్ కోహ్లీ లాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్కి చాలా ఇబ్బందులే. ఎందుకంటే ఈసారి ఫ్యామిలీని తగ్గించమని చెప్పారు, పర్సనల్గా వచ్చే లగేజ్ని తగ్గించమని చెప్పారు, భద్రతా రీత్యా. ఆ భద్రతా రీత్యానే కాదు, ఎక్స్పెన్సెస్ కూడా. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ మధ్య కోహ్లీ తనతో పాటు తెచ్చుకున్న సిబ్బందిని కానీ, ఫ్యామిలీని కానీ, లేకపోతే అతని వల్ల అవుతున్న ఖర్చులు కానివ్వండి, మామూలుగా మీకు తెలుసో లేదో, ఎవరైనా పెద్ద ప్లేయర్, పేరుగాంచిన ప్లేయర్లు ఏం చేస్తారంటే వాళ్ళు సపరేట్ మెనూ ఫాలో అవుతారు, సపరేట్ ఫుడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పర్టికులర్గా విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినరు. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఆతిథ్య దేశాలు ఏంటంటే ఒక మెనూని ఇస్తాయి, లేకపోతే పర్టికులర్ వీళ్ళు బస చేసే హోటల్స్లో మెనూ ఇస్తారు, వాటిని వీళ్ళు తీసుకోవాలి. ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ అలవాట్లు కూడా అన్నీ మారిపోతాయి. కాబట్టి విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకి, పర్ఫెక్ట్ డైట్ ఫాలో వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఈ ఛాంపియన్ ట్రోఫీ విజేతలు ఎవరనేది చూస్తే 1998లో దక్షిణాఫ్రికా విన్నర్ అయింది ఛాంపియన్ ట్రోఫీకి. అదే 2000లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి న్యూజిలాండ్ విన్నర్ అయింది. ఆ తర్వాత 2002లో భారత్, శ్రీలంక కంబైన్డ్గా విన్నర్ అయినాయి 2002లో. ఆ 2002 తర్వాతే దీనికి ఛాంపియన్ ట్రోఫీ అని పేరు పెట్టారు. తర్వాత 2004లో జరిగినటువంటి ఛాంపియన్ ట్రోఫీలో వెస్టిండీస్ విన్నర్ అయింది. ఇక్కడ మీరు గమనించుకుంటే వెస్టిండీస్ అనేది ఈ ఛాంపియన్ ట్రోఫీలో విన్నరు, T20లో ఛాంపియన్స్, వన్డే వరల్డ్ కప్లో ఛాంపియన్స్, టెస్టుల్లో అవలేదట్టుంది. అయితే ఇన్నిట్లో వెస్టిండీస్ ఛాంపియన్ కదా, కానీ వెస్టిండీస్ ఈసారి అర్హత సాధించలేకపోయింది ఛాంపియన్ ట్రోఫీ. సరే, 2006లో ఆస్ట్రేలియా, తర్వాత 2009లో మళ్ళీ ఆస్ట్రేలియా, తర్వాత 2013లో ఇండియా, తర్వాత 2017లో పాకిస్తాన్. మీరు అక్కడ వరల్డ్ కప్పులు అవి చూసుకుంటే ఆస్ట్రేలియానే ఎక్కువ కప్పులు కొట్టేది, మిగతా వాళ్ళకి తక్కువ అవకాశాలు ఉండేవి. ఈ ఛాంపియన్ ట్రోఫీ చరిత్ర చూసుకుంటే ఒక్కొక్క టీం తీసుకుంటూ వచ్చినాయి. ఆస్ట్రేలియా 2 సార్లు తీసుకుంది. ఇప్పటివరకు ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా 2 సార్లు టోర్నమెంట్ 2 సార్లు ఛాంపియన్గా నిలిస్తే ఇంకోసారి గెలవాలని ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా లాస్ట్ సారి ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది వచ్చేసరికి 2017లో, ఇండియా వచ్చేసరికి 2013లో గెలిచింది కదా, పాకిస్తాన్ వచ్చేసరికి 2017లో గెలిచింది. అందుకని ఈసారి ఆతిథ్య దేశం పాకిస్తాన్ అయిందనమాట. గత 8 ఏళ్ళగా ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించకుండా ఈసారి మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ వన్డే వరల్డ్ కప్కి ఈ ఛాంపియన్ ట్రోఫీ అనేది పోటీ కాకూడదు అనేది ఒక ఉద్దేశం. సరే, ఇవన్నీ అయిపోతే దీంట్లో ఛాంపియన్ ట్రోఫీలో 36 కెమెరాలతో 360 డిగ్రీలో వీటిని నిర్వహించబోతున్నారంట. అంతేకాకుండా రోవింగ్ బగ్గీ క్యామ్ అనే ఒక కెమెరాను వాడుతున్నారు. అంతేకాకుండా స్పైడర్ క్యామ్, రోవింగ్ బగ్గింగ్ క్యామ్ ఒకటి, స్పైడర్ క్యామ్ ఒకటి, 2 కెమెరాలను వాడుతున్నారు. ఇది 360 డిగ్రీలో స్టేడియంలో ప్లేయర్లని రికార్డ్ చేస్తుంది. అంతేకాకుండా
ఎట్ ఏ టైం ఈ ప్లేయర్లను రికార్డ్ చేయడమే కాదు, ఆడియన్స్ని కూడా చూపిస్తుంది అనమాట. కెమెరామెన్ సపరేట్గా ఆడియన్స్ని చూపించడమో, కామెంటేటర్లను చూపించడమో కాకుండా ఎట్ ఏ టైం ఆడియన్స్, క్రికెట్ అన్ని కామెంటేటర్స్ అన్నిటిని ఒకేసారి ఆ క్యామ్స్, స్పైడర్ క్యామ్ ఒకటి, రోమింగ్ బగ్గింగ్ క్యామ్లు ఒకటి, హై లెవెల్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే ఈసారి ఛాంపియన్ ట్రోఫీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఇండియన్ ప్లేయర్లకు ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే రోహిత్ కోహ్లీ వీళ్ళు బాగా రాణించి మనకు ఒక కప్పు తీసుకొని రావాలి. వస్తేనే నెక్స్ట్ వరల్డ్ కప్కి మన వాళ్ళకి ఆశలు. మన వాళ్ళు ఇంకా ముందు ఇంకా కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఇంకా కెరీర్ని ముందు సాగించడానికి ఇంకా ఎంతో అవసరం. ఇది ఛాంపియన్ ట్రోఫీ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి డేటా. తర్వాత మ్యాచ్లు జరిగే ముందు ఇంకో వీడియో మీ ముందుకు తీసుకొని వస్తాను.